ఉమ్మడి మెదక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జలగల బండారం బయటపడింది. డిప్యూటేషన్ ఉద్యోగాల ఆదాయ వనరుగా మార్చుకున్నారు అధికారులు. డిహెచ్ నుండి డిఎంహెచ్ఓ వరకు లంచం తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఓ ఉద్యోగి అత్యవసరంగా డిప్యూటేషన్ కొనసాగింపునకు లక్షలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ఉన్నతాధికారికి తన గోడును వెళ్లబోసుకుంటున్న ఉద్యోగి ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రిలీవింగ్ ఆర్డర్ కు డిఎంహెచ్ఓ 30,000 ఇచ్చినట్టుగా వెల్లడించారు. డిప్యూటేషన్లు ఇటీవలే రద్దు చేసినప్పటికీ సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఇంకొక డిప్యూటేషన్ దందా కొనసాగుతోంది. ఇప్పుడు ఎక్కడ నీ పోస్టింగ్? నీది మెదక్ డిస్ట్రిక్ట్. మీ డిఎంహెచ్ చందునాయకేనా? నేను పోయి ఇట్లా బీపీ ఉంది సార్, కొంచెం మూతి వంకర పోతుంది, యాంజియోగ్రామ్ చేసుకోమన్నారని నాకు అవన్నీ పేపర్స్ తీసుకొని పోయి అంటే సిక్ మెడికల్ గ్రౌండ్స్ కింద డిప్యూటేషన్ కంటిన్యూషన్ చేస్తామని అన్నారు కదా సార్. సరే అనిపోయినండి, పోయి కొంచెం ఫార్వర్డ్ రాయండి సార్ ఇవన్నీ పేపర్స్ చూసి అనేసి పోత పేపర్ తీసి ఇచ్చి పడేసిందండి. నేను డిహెచ్ ఏమన్నా నేను ఎందుకు రాస్తా, నువ్వు డిహెచ్ నుంచి తెచ్చుకో. మొన్న నేను తీసుకెళ్తే డిప్యూటేషన్ తీసుకెళ్ళినా కదా సార్, తీసుకెళ్తే 30,000 రిలీవింగ్. 30,000 రిలీవింగ్? 50 అడిగింది సార్. సారే డైరెక్ట్ సారే ఆయనకు మన ముస్లిం సార్ అన్వర్ సార్ అని ఉన్నారండి. ఎక్కడ? మెదక్ డిఎంహెచ్ ఆఫీసులా? అవును సార్. రిలీవింగ్ 30,000? ఇదేందమ్మా రిలీవింగ్ 30,000 సార్. ఏం దేనికి? అంతే అండి. దేనికి రిలీవింగ్? ఇప్పుడు డిప్యూటేషన్ తెచ్చుకున్నాం అనుకోండి సార్, రిలీవింగ్ చేయడానికి ఆర్డర్. రిలీవింగ్ వాడు ఎవడో క్లర్క్ వారు 500 1,000 తీసుకుంటాడు మామూలుగా. 500 సార్ అట్లాని కాదు అసలు. మా పెద్దపల్లి డిఎంహెచ్ ఆఫీస్లోనే వాడు డిప్యూటేషన్ కే పైసలు ఇయ్యాడు అసలు. అది రిలీవింగ్ కి కానీ పైసలు. మీరు అట్లా రైట్ తీసుకున్నారు, పోనీలే ఎందుకు. అంత మంచి వ్యక్తి కాబట్టి దేవుడు ఎక్కడనో పుణ్యం చేసి బాబుకు అంత పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించిందంటే అది మీ మేలు. చందు నాయక్ లీలాలు చూసినావా మరి? ఆయన రిలీవింగ్ 30,000 అంటే ఇట్లా రోజుగా 3-4 లక్షలు అలకపోతాయిగా. అంతకన్నా ఎక్కువ. వారిని వాడు ఎక్కడ పోయినా ఇక్కడ గద్వాల అంతా ఇట్లానే ఎక్కడ పోయినా వసూలు బాగానే ఉన్నాయి కదా చందు నాయక్ లీలలు. వసూలు రాజా అండి ఆయన. ఆయన డైరెక్ట్ డిఎంహెచ్ ఆఫీస్ లో డైరెక్ట్ తీసుకుంటాడా లేకుంటే ఎవరు? అన్వర్ అని ఉన్నాడు సార్. అంటే ఆఫీస్ మరి ఆయన సూపరింటెండెంట్, మరి సూపరింటెండెంట్ అనుకుంటా సార్. ఇక డైరెక్ట్ మళ్ళీ ఇంకా ఎట్లా సార్ నాకు క్యాష్ చేయలేదు సార్ అని అంటే, మా అటెండర్ ఉన్నాడు, అటెండర్ కి కొట్టండి అని అంటారు సార్. ఏంటి? ఫోన్ పేనా? ఫోన్ పే. అటెండర్ కొట్టించుకొని వాళ్ళు తీసేసుకుంటారు సార్. నెట్ క్యాష్ ఏమో 5,000 10,000 ఎంతనో ఇచ్చిన సార్. మిగతా అంతా అటెండర్ కొట్టిన సార్. రిలీవింగ్ సార్? రిలీవింగ్ డైరెక్ట్ ఆడతాడా? చందు నాయక్ డైరెక్ట్ ఆడతాడా? అంటే డైరెక్ట్ అంటే ఇగో నేను మీకు వదిలిపెట్టాను అంటే సార్ ఇట్లా హెల్త్ బాగాలేకనే వెళ్తున్నా సార్, ఇట్లా కేసులు కూడా మా కూడలు పెట్టింది, దానికి నేను ఎవ్రీ వీక్ ఒక ప్లేస్కి వెళ్ళాలి సార్ అని ఇట్లా అంటే సార్. అయితే నాకేం చెప్తున్నావు అమ్మా అని బెల్లు కొడుతున్నా అన్వర్ అని నిజంగా సార్ సార్ ఈమె సంగతి ఏంటో చూసుకో అంటే, ఇక నువ్వు ఈ ఫార్మాలిటీస్ ఇయ్యలేదనుకో ఎక్కడికి రాస్తా. రాసిన తర్వాత ఆమె రైట్. ఇక వైరల్ అయిన ఈ వీడియోకి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, వైద్య ఆరోగ్య శాఖలో ఈ లంచాల హడావుడి అంతా ఇంత కాదు. మనం చూస్తున్నటువంటి ఇప్పటిదాకా మనం చూసినటువంటి వీడియో వైరల్ ఏదైతే ఉందో అది ఒక సూపర్వైజరు, హెల్త్ సూపర్వైజరు మరియు గతంలో ఒక డిఎంహెచ్ఓగా పనిచేసినటువంటి అధికారి మధ్య సంభాషణ. అంటే తన ₹1,00,000 70,000 డిహెచ్ కు, అదేవిధంగా డిఎంహెచ్ఓకు ₹30,000 ఇచ్చాను, లంచాలు విపరీతంగా ఉన్నాయి, లంచం ఇచ్చినా కూడా ఎన్నో తిరిగితే గానీ పనులు కావట్లేదు, కాళ్ళు మొక్కినా కూడా పనులు కావట్లేదు అన్నటువంటి విషయం మీద తన గతంలో పనిచేసినటువంటి అధికారితో మొరబెట్టుకుంటున్నటువంటి విషయం ప్రస్తుతం ఆమె మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి
హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తుంది. తను రిలీవింగ్ లెటర్ కోసం అనేది మళ్ళీ ఒక 1 year పెంచడం కోసం అనేది ఆమె చెప్తున్నటువంటి మాటలు. ఓవరాల్ గా హెల్త్ సూపర్వైజర్ కావచ్చు, స్టాఫ్ నర్సులు కానీ, అలాగే క్లర్క్స్ కానీ, అదేవిధంగా డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా లంచాలు ఇవ్వందే వాళ్ళ ఉన్న స్థలం నుంచి ట్రాన్స్ఫర్ కావాలన్నా, డిప్యూటేషన్ కావాలన్నా, రిలీవింగ్ కావాలన్నా కూడా లక్షల రూపాయలు పై అధికారులకు ఇబ్బంది, వాళ్ళ పనులు కాని పరిస్థితి మనం స్వయంగా వీళ్ళ ఆడియో చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పటిది కాదు, చాలా ఏళ్లుగా కూడా వైద్య ఆరోగ్య శాఖలో ప్రధానంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అది చాలా కీలకంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు చాలా జిల్లా స్థాయిలో అన్ని హాస్పిటల్లో కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కిందనే ఈ పోస్టులు అన్ని ఉంటాయి. ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి మొన్నటిదాకా పనిచేసినటువంటి గడల శ్రీనివాసరావు డిహెచ్ ప్రస్తుతం ఆయన లాంగ్ లీవ్ లో ఉన్నారు. ఆయన స్థానంలో ప్రజెంట్ రవీంద్ర నాయక్ పనిచేస్తున్నాడు. రవీంద్ర నాయక్ కూడా ప్రజెంట్ లంచాలకు అలవాటు పడ్డారని కూడా ఇప్పుడు ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. గతంలో గడల శ్రీనివాసరావు కూడా నేను డబ్బులు ఇచ్చాను, ఇప్పుడు ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కూడా డబ్బులు ఇచ్చాను, 70,000 కాళ్ళకు దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇచ్చినా కూడా పని కావట్లేదు, బట్ ఇచ్చాను, ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది. అదేవిధంగా వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో పై భాగాల్లో ఉండేది, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కానీ కొన్ని స్థాయిలో పనిచేస్తుంది వైద్య విధాన పరిషత్. అక్కడ కూడా ఈ తరహా పోస్టింగ్ లో కావచ్చు, డిప్యూటేషన్ లో కావచ్చు లక్షలు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితి. డాక్టర్లు అయితే దాదాపు 10 నుంచి 20 లక్షల దాకా కూడా కొంతమంది తనకు అనుకున్నటువంటి ప్లేస్ కావచ్చు, తాను ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం కోసం ఇష్టానుసారంగా తను అనుకున్నటువంటి భార్య భర్తల జాబుల దగ్గర అయితే ఖచ్చితంగా దగ్గర ఉన్న స్థలం కోసం లక్షల రూపాయలు చెల్లించే పరిస్థితి ఉంది చాలా మంది డాక్టర్లు. అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందనైతే టీచింగ్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉంటాయి. ఉస్మానియా, గాంధీ, ఇట్లా కాకతీయ మెడికల్, గాంధీ హాస్పిటల్, ఇట్లా ప్రతి హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని కూడా డిఎంఈ పరిధిలోనే ఉంటది. వాళ్ళు సరైనటువంటి స్థలం కావాలన్నా, టీచింగ్ హాస్పిటల్లో పనిచేయాలన్నా ఇక ఖచ్చితంగా వాళ్ళు లక్షల రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ముఖ్యంగా కనిపిస్తుంది. గతంలో గడల శ్రీనివాసరావు మీద డిహెచ్ గా పనిచేసిన ఆయనే కోట్ల రూపాయలు దండుకున్నారు, ఇష్టానుసారంగా ఆయన డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందనే ఆరోపణ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయనను ఎవరు ఏం చేయలేకపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ఏకంగా ఒక ఎమ్మెల్యే తరహాలో గులాబీ కండవ కప్పుకొని ఏకంగా ఖమ్మం జిల్లాలో తిరిగినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయిలో డబ్బు సంపాదించారనే ఆరోపణ కూడా ఆయన మీద ఎదుర్కొంటున్న పరిస్థితి. రీసెంట్ గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తారనే స్థాయికి వెళ్ళిందంటే ఒక సాధారణ డాక్టర్ స్థాయి వ్యక్తి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి కొంతమంది వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా అవినీతికి తీవ్ర స్థాయిలో లంచాలకు అలవాటు పడినటువంటి నేపథ్యంలో అధికారులందరూ కూడా వైద్య అధికారులు ఈ రకంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ మధ్యకాలం మనం చూసాం ఒక మెడికల్ సెక్టరే కాదు, హెచ్ఎండిఏలో కూడా ఈ మధ్య కాలంలో శివబాలకృష్ణ 100 కోట్ల రూపాయలు కూడా సంపాదించినటువంటి ఆరోపణ. నరేందర్, ఇప్పుడు ఈ లంచాల అవినీతికి సంబంధించి అంటే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా? ప్రజెంట్ అయితే ఇది వైరల్ కావడంతో వైద్యాధికారులు ప్రజెంట్ ఉన్నటువంటి రవీంద్ర నాయక్ డిహెచ్ గా ఉన్నటువంటి ఆయనకు నోటీసు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో చందు నాయక్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ ఉన్నాడు, ఆయన కూడా ప్రజెంట్ అబ్స్కాండ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన 2 రోజుల నుంచి డ్యూటీకి రావట్లేదు. ఇద్దరు కూడా నోటీసులు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఇంటర్నల్ గా లీగల్ ఎంక్వైరీకి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి కూడా ఈ విషయం తెలిసినట్టు కూడా తెలుస్తుంది. దామోదర్ రాజనరసింహ కూడా ఇంటర్నల్ గా దీని మీద వాకప్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ స్థాయిలో ప్రమోషన్ల విషయంలో కానీ, ట్రాన్స్ఫర్ల విషయంలో, రిలీవింగ్ లెటర్ల విషయంలో లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక దశలో అయితే అధికారులు ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్లను ఆపివేయిస్తే వాళ్ళకు లంచాలు విపరీతంగా వస్తాయనే ఉద్దేశంతోటి ఆపేయాలని కూడా మంత్రుల మీద ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా గతంలో మనం చూసాం. అందుకనే ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం వేధింపులున్న కారణంగానే కొంతమంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రిటర్న్ పెడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అది ఇవన్నిటికీ సంబంధం లేకుండా ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే కింది స్థాయి నర్సింగ్ సిబ్బంది కావచ్చు, లేదంటే కింది స్థాయి స్టాఫ్ కావచ్చు కోరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడైనా పై స్థాయి అధికారులు ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే పూర్తి స్థాయిలో వైద్యం పేదవాళ్ళకు అందని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ సెక్టార్కి సంబంధించినటువంటిది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో కనుక ఇలాంటి లంచాలు విపరీతంగా పెరిగితే అనుకున్న ప్లేస్ లో మంచి వైద్యులు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నాణ్యమైన వైద్యం అందదు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే కాదు,
చాలా సందర్భాల్లో మెడికల్ కిట్ల విషయంలో రైట్ కానీ నరేందర్, మీరు అలానే హోల్డ్ లో ఉండండి. మెదక్ నుండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. హిమబిందు, మెదక్ డిఎంహెచ్ఓ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన ఎవరైతే డిప్యుటేషన్ల పైన వెళ్లే వారి కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న వివాదం అయితే చాలా కాలంగా కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఓ ఆడియో వైరల్ కావడంతో ఆయన వ్యవహారం బయటపడిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా సంవత్సర కాలంలో మెదక్ డిఎంహెచ్ఓగా పనిచేస్తున్న ఎవరైతే చందు నాయక్ ఉన్నారో ఆయన గతంలోనే గద్వాల్లో పనిచేసిన కాలంలో కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన పనిచేసిన క్రమంలో డిప్యుటేషన్లు కావచ్చు, ఇతర ఏవైనా హోల్డింగ్ లో ఉన్న సమస్యల విషయంలో డబ్బులు డిమాండ్ చేసేవారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజాగా హెల్త్ సూపర్వైజర్ ఎవరో ఒక లేడీ ఆమె డిప్యుటేషన్ కొనసాగింపు కోసం డిహెచ్ కు తర్వాత ఇక్కడ డిఎంహెచ్ఓ ఇద్దరు సంప్రదించడం అయితే జరిగింది. ఈ క్రమంలోనే డిఎంహెచ్ఓ అక్రమాలకు పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వడానికి ఆయన 30,000 అడిగారనేది ఆ ఆడియోలో మనకు స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో కొంత మనం ఎవరైతే సదరు మహిళ ఉందో మహిళను సంప్రదించే ప్రయత్నం అయితే చేశాం. ఆమె ప్రయత్నం చేసినప్పటికీ సదరు ఎవరైతే తోటి వ్యక్తులతో చెప్పుకున్నది కానీ స్వయంగా మనతో మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే ఈ విషయంలో ఏదైనా ఇష్యూ జరిగితే ఆమె ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందనే ఆందోళన ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతోనే చాలా కాలంగా ఈ వ్యవహారం గుట్టుగా సాగుతున్న డిఎంహెచ్ వ్యవహారం ఇప్పుడు కొంత బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. చందు నాయక్ పూర్వపరాలు పరిశీలిస్తే గతంలోనూ ఆయన ఇలాంటి కార్యకలాపాలకు తెరతీసినట్లుగా తెలుస్తోంది. మెదక్లో కింది స్థాయి ఉద్యోగులతోనే ఆయన పూర్తిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే డిప్యుటేషన్లు కానీ ఇతర ఏవైతే లావాదేవీలు ఉంటాయో వాటిని కింది స్థాయి ఉద్యోగుల ఫోన్ పే కానీ గూగుల్ పే ద్వారా చేయించుకొని తర్వాత డబ్బులు తీసుకునే వెసులుబాటు ఆయన చేసుకున్నారని మనకు టాక్ వినిపిస్తుంది. అంటే నగేష్, ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా జనరల్ గా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ దీని వైపు ఎవరు పెద్దగా మాట్లాడే ధైర్యం చేయరు, లోపాయికారంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వైరల్ అయిన వీడియోకు సంబంధించి ఉన్నత అధికారుల దృష్టికి ఏమైనా వెళ్ళిందా? వాళ్ళు ఏమైనా విచారణకు ఆదేశించే అవకాశం ఉందా? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు నుంచే చందు నాయక్ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఈ ఏసీబీ నజర్ అయితే వైద్యారోగ్య శాఖ పైన ఉందని ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. గత కొన్ని నెలలుగా అంటే 2 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖ విషయానికి వస్తే చాలా కాలంగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న వారు తర్వాత ఉన్నతాధికారులు ఎవరైతే లోపాయికారిగా ఇలాంటి ఒప్పందాలు తర్వాత డిప్యుటేషన్ పైన ఉన్న వారి వివరాలు అయితే సేకరించారు. ముఖ్యంగా డిఎంహెచ్ఓలు తర్వాత ఎవరైతే సీనియర్ సూపరింటెండెంట్లు ఉంటారో వారి వివరాలు అయితే సేకరించారు. ఎవరైతే డిప్యుటేషన్ లో కానీ ఎక్కువ కాలంగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్న వారి వివరాలు అయితే తీసుకొని వారి వ్యవహారాలు అయితే పూర్తిగా డేటా సేకరించి ఆ అవినీతికి సంబంధించిన వివరాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కలెక్టర్లకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం ఉంది. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సైతం ఈ విషయంలో కొంత సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. వైద్యారోగ్య శాఖలో ఎలాంటి అవినీతికి పాల్పడిన వారు ఎవరైతే ఉంటారో గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదనే పలమార్లు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ మెదక్ జిల్లా తీసుకుంటే మనకు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాల్లో కావచ్చు 3 జిల్లాల్లో ఈ వ్యవహారం అయితే కొంత ఉనికిలో ఉన్నట్లుగా మనకు కింది స్థాయి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు వస్తే డిప్యుటేషన్లు 76 మందికి డిప్యుటేషన్లు రద్దు చేశారు ఇటీవల ప్రభుత్వం. 76 మంది డిప్యుటేషన్లు రద్దు చేసినప్పటికీ దానిలో 50 మంది మాత్రం రిపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడే పనిచేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందింది. సంగారెడ్డిలో ఈ కేంద్రంలోనే ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఉందనే కొంత ఆందోళన కలిగించే అంశంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.